హాయ్ నమస్తే, వెల్కమ్ టు నరేష్ మ్యాథ్స్ క్లాసెస్. మోడల్ టెస్ట్ 1 ఆల్రెడీ రాశారు కాబట్టి దానికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. అయితే మీకు ఆల్రెడీ ఈ మోడల్ టెస్ట్కి సంబంధించి గత వీడియోలో ఒక ఇంట్రడక్షన్ వీడియోలో మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఆ వీడియోలో పేపర్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్పాను. A3 పేపర్లో డౌన్లోడ్ చేసుకోండి అని చెప్పాను. ఈ రకంగా మనకి ఒక పేపర్ మనకి టార్గెట్ SI కానిస్టేబుల్ అని చెప్పేసి ఒక రావడం జరుగుతుంది. దీన్ని A3 పేపర్లు తీసుకోగలిగితే కనుక ఈ రకంగా మనకి ఒక బుక్లెట్లా వస్తుంది. ఈ రకంగా మనకి ఒక బుక్లెట్ లాగా ఎగ్జామ్ హాల్లో ఏ రకంగా అయితే ఎగ్జామ్ మనం రాస్తూ ఉంటామో ఈ రకంగా ఒక బుక్లెట్లా మనకి ఒకటి తీసుకోవడానికి అవకాశం వస్తుంది. ఓకే, అందుకని A3 పేపర్లో తీసుకోండి జిరాక్స్ అని చెప్పాను. వాళ్ళు ఈ ఆడ్ నెంబర్స్ అని కరెక్ట్గా మన బుక్లెట్లో ఇమ్మంటే ఇస్తారు వాళ్ళు. ఓకే, దాని మీద కూడా JK పేపర్ మీద తీయమని చెప్పండి జిరాక్స్. ఓకే అండి, కొంచెం ఒక ₹10 పేపర్కి ఒక ₹10 పావుల ఎక్స్ట్రా ఉంటుంది. కాబట్టి JK పేపర్ మీద తీస్తే కనుక ఏమవుతుంది అంటే కనుక ఇక్కడ ఏదైతే ఉందో మనం సేవ్ చేసుకుంటాం కాబట్టి పేపర్స్ కొంతకాలానికి ఇవి పోకుండా ఉంటూ ఉంటాయి. లేదనుకుంటే ఎందుకంటే చూడండి, మీరు ఎప్పుడైనా పేపర్లో ఏదైనా మనం ATM పేపర్ చూడండి ఒకసారి, ATMలోంచి మనకి విత్డ్రా చేసినప్పుడు స్లిప్ వస్తుంది. అది జేబులోంచి కూడా కొంతకాలానికి దాని మీద అక్షరాలు జరిగిపోతున్నాయి అనమాట. సేమ్ పరిస్థితి ఇది కూడా అంతే. ఎందుకంటే ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం కాబట్టి మీకు ముందుగానే ఆ పదం చెప్పడం జరుగుతుంది. ఓకే అండి, అందుకని A3 పేపర్లో జిరాక్స్ తీసుకోండి. A3 పేపర్ జిరాక్స్ తీసుకోండి. లేదా ఏ పేజీ మీకు అందుబాటులో లేకపోతే ఇంకా ఏ పేజీకి ఆ పేజీ జిరాక్స్ తీసుకోండి. ఎక్స్ప్లెయిన్ చెప్పేటప్పుడు జాగ్రత్తగా నోట్స్ మెయింటైన్ చేయండి. ఆ నోట్స్లో స్టెప్ బై స్టెప్ ఏం చెప్తున్నాము, కొన్ని మోడల్ చెప్పేటప్పుడు ఏ పదాలు వాడుతున్నాము. ఓకే, ఎందుకంటే నేను బలంగా 5 కాన్సెప్ట్లు వాడుతున్న సంగతి చాలామంది తెలుసు. 5 కాన్సెప్ట్లతోటే మ్యాక్సిమం లెక్కలు చెప్పడం జరుగుతుంది. ఓకే, కాబట్టి కంపారిజన్ అంటాము, వరసాతాలు అని చెప్తాము, ADVD అని చెప్తాను, ఎలిగేషన్ అని చెప్తాను, సమానము. మ్యాక్సిమం ఈ పదాలు వాడుకుంటూ ఒక జనరలైజేషన్ పద్ధతిలో మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, కాబట్టి జాగ్రత్తగా చూడండి ఒకసారి. పేపర్ని మనం ఏ రకంగా డీల్ చేస్తున్నాము అనేది గమనిస్తూ ఉండండి. ఓకే, మీరు సొల్యూషన్ దానికంటే ఏ రకంగా డీల్ చేస్తున్నాము, ఆప్షన్ వాడి చెప్తున్నామా, లేదా అందులోనే నెంబర్లు చూసి మనం సమాధానం ఐడెంటిఫై చేస్తున్నామా, లేదా సొల్యూషన్ సాల్వ్ చేస్తున్నామా అనేది చూడండి ఒకసారి. కొన్ని క్వశ్చన్లు మనం సాల్వ్ చేస్తాము, కానీ ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు ఈ రకమైన ప్రశ్న చేయకపోతేనే ఉత్తమము, లాస్ట్లో టైం ఉంటేనే చేసుకోండి అని అంటూ ఉంటాను. అది కూడా మీరు ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఎగ్జామ్లో ఏ ప్రశ్న అటెంప్ట్ చేయాలి, ఏ ప్రశ్న అటెంప్ట్ చేయకూడదు అనేది కూడా మన సక్సెస్లో ఒక భాగం. కొన్ని రకాల ప్రశ్నలు మనం అటెంప్ట్ చేయడానికి వీల్లేదు. ఎంత బాగా వచ్చినా సరే 1 మినిట్ పైబడి పడుతుంది అనగానే ఆ క్వశ్చన్ అటెంప్ట్ చేయకూడదు, లాస్ట్లో టైం ఉంటే చేసుకోవాలి. ఓకే అండి, కాబట్టి మనం 50 క్వశ్చన్స్ చేస్తున్నాం, 50 మినిట్స్ అని చెప్పాం కాబట్టి ఆ 50 నిమిషాల్లో 50 క్వశ్చన్లు అటెంప్ట్ చేయగలిగే దమ్ము మనం సంపాదించగలగాలి. అందుకని ముందు ఏది అటెంప్ట్ చేయాలి, ఏది అటెంప్ట్ చేయకూడదు చూసుకోవాలి. ఆ విషయంలో చెప్పాలంటే కనుక ముందుగా మనం రీజనింగ్ అటెంప్ట్ చేసుకోవాలి. ఎగ్జామ్ రాస్తున్నప్పుడే, ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు లేదా మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు కాదు, రాస్తున్నప్పుడు రీజనింగ్ అటెంప్ట్ చేసుకోవాలి. రీజనింగ్లో కూడా మనకి ఇమ్మీడియట్గా స్ట్రైక్ అయ్యే క్వశ్చన్లు. అర్థమెటిక్ రాసేటప్పుడు అర్థమెటిక్లో ఫస్ట్ ఆప్షన్ ప్రిపరేషన్స్ ఇవ్వాలి. ఆ ప్రశ్న ద్వారా ఏ క్వశ్చన్ చేయగలిగితే ఆ క్వశ్చన్లను చేసుకుంటూ పోవాలి. లేదా దానిపైన మనకి క్వశ్చన్లో ఉన్న నెంబర్ల ఆధారంగా టెక్నిక్స్ మాట్లాడతాం కాబట్టి, క్లాసులో చెప్తూనే ఉన్నాం కాబట్టి అలాంటి క్వశ్చన్లు ఏమైనా ఉన్నాయేమో అనుకోండి, అలాంటి క్వశ్చన్లు కనుక ఉంటే మనం ముందుగా ఏం చేయాలి, ముందు అలాంటి ప్రశ్నలు అటెంప్ట్ చేయగలగాలి. లేదా 1 or 2 లైన్స్లో ఈ ప్రశ్న సమాధానం అయిపోతుంది అని అనిపిస్తే చేయాలి. లేదా క్వశ్చన్ చదవగానే ఒక క్వశ్చన్ చదువుతూ ఉన్నప్పుడు మనకి ఒక బాడీ లాంగ్వేజ్ అంటే అది అర్థమవుతుంది లాంగ్వేజ్ చెప్తూ ఉంటుంది లోపల, అలా అర్థమైతే ఆ క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి. అలా కాకుండా క్వశ్చన్ అంతా చదివిన తర్వాత కూడా నీకు అర్థం కాకపోతే మళ్ళీ రెండోసారి చదివి మూడోసారి చదివి చేయకూడదు. ఒకసారి చదువుతున్నప్పుడే నీకు ఆ పాయింట్ నీకు అర్థం కావాలి. క్వశ్చన్లో వచ్చినటువంటి అర్థం పరమార్థం రెండూ తెలియాలి చదువుతూ ఉన్నప్పుడే. అంటే అటెంప్ట్ చేయాలా వద్దా అనేది నీకు అదే తెలియజేస్తుంది. ఓకే, కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఎక్స్ప్లెనేషన్ వింటూ ఉండండి. ఓకే, ప్రశ్న గమనించండి ఒకసారి. ఫస్ట్ది, ప్రశ్న గమనించండి ఒకసారి. పెట్రోల్ ధర 20% పెరిగినట్లయితే అవి 10% మాత్రమే పెట్రోల్పై అదనంగా ఖర్చు పెట్టాలనుకుంటే అతను ఎంత శాతము పెట్రోల్ పరిమాణాన్ని తగ్గిస్తాడు అని చెప్పాడు. క్లియర్గా గమనించండి ఒకసారి. రేటు మనకి క్లియర్గా 20% పెరిగిందని చెప్పాడు. అభి అనేవాడు 10% మాత్రమే ఖర్చు పెడుతున్నాను అని చెప్పాడు. అదనంగా 10% మాత్రమే ఖర్చు పెడతానని చెప్తున్నాడు.
రెగ్యులర్గా సరదాగా చెప్పే పాయింట్ ఏం మాట్లాడుకున్నామంటే కనుక మనం రెగ్యులర్గా అంటే రేట్ ఎంత, అలాగే వాడకం ఎంత, ఖర్చు ఏంటి, ఈ రకంగాను మాట్లాడాం. రేట్ ఎంత, వాడకం ఎంత, ఖర్చు ఎంత, ఈ రకంగా మాట్లాడుకోవచ్చు. లేదు అనుకుంటే కనుక క్లియర్గా 20% రేటు పెరిగింది అని చెప్పాడు. రేటు 20% పెరిగింది అనగానే మీనింగ్ ఏంటి, మనకి 120 రూపాయలు. అంటే 100 రూపాయలుగా ఉండే వస్తువు 120 రూపాయలు అయ్యింది అని అర్థం. కానీ నువ్వు మాత్రం ఏం చేస్తున్నావు అంటే అదనంగా 10 రూపాయలు పెట్టడానికే ఇష్టపడుతున్నావు. అంటే 100 రూపాయల రేటుకి నువ్వు 120 పెట్టడానికి నీ దగ్గర అవకాశం లేక నేను 110 రూపాయలే అని చెప్పేసి అంటున్నాడు. అంటే 110 రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టగలుగుతావు. 10% అదనంగా అని చెప్పావు కాబట్టి నువ్వు పెట్టే ఖర్చు ఎంత అంటే కనుక కేవలం 110 రూపాయలు మాత్రమే. రేట్ ఏమో 120 రూపాయలు అయింది. నువ్వు పెట్టే ఖర్చు ఎంత అంటే కనుక 110 రూపాయలు మాత్రమే భరించగలవు. అంటే ఖచ్చితంగా నువ్వేం చేయాలి, నీకు పూర్తి వస్తువు రాదు, కొంత వస్తువు తగ్గించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే నువ్వు 120 రూపాయలు పెడితేనే నువ్వు ఏదైతే కావాలనుకున్నా అంతా వస్తుంది. కానీ నువ్వు పెట్టే ఖర్చు ఎంత, కేవలం 110 రూపాయలు. అంటే నాకు కొంచెం తగ్గించి ఇచ్చినా పర్లేదు, నా దగ్గర 110 రూపాయలు మాత్రమే ఉంది అంటున్నావు. అంటే నువ్వు ఎంత తగ్గించుకోవాలి అంటే కనుక క్లియర్గా గమనించి ఒకసారి. క్లియర్గా ఎంత తగ్గించుకోవాలి, 120 నీకు అవకాశం లేదు, 110 మాత్రమే ఉంది, 10 రూపాయలు తగ్గించుకోవాలి. ఎక్కడి నుంచి, 120 దగ్గర నుంచి. అందుకని 10/120 శాతము అనగానే ఇంటూ 100. 10 రూపాయలు తగ్గించుకోవాలి ఎక్కడి నుంచి అంటే 120 దగ్గర నుంచి. శాతము అనగానే ఇంటూ 100. క్యాన్సిల్ చేసుకుని ఒకసారి 0 0 క్యాన్సిల్. ఇక్కడ 1/12 అనగానే పర్సంటేజ్ ఎంత అంటే 8 1/3%. పర్సంటేజ్కి ఫ్రాక్షన్కి రిలేషన్ వచ్చి ఉండాలి తప్పనిసరిగా 1/20 వరకు. ఇక్కడ 1/12 అనగానే క్లియర్గా 8 1/3% అని చెప్పొచ్చు. ఓకే, లేదు సరదాగా చేసుకుందాం అనుకుంటే కనుక రేట్ ఎంత, వాడకం ఎంత, ఖర్చు ఎంత అని చూడమంటున్నాం. రేట్ అనగానే 20% రేటు పెరిగింది కాబట్టి 120/100. చాలా చోట్ల ఈ పదాన్ని వాడుకుంటాం. 120/100. వాడకం గురించి మనం లాస్ట్లో సమాధానం చెప్పాలి కాబట్టి రాసుకోవచ్చు. ఖర్చు ఎంత అంటే 10% మాత్రమే పెరిగింది కాబట్టి 110/100. 100 క్యాన్సిల్, అలాగే 0 0 క్యాన్సిల్. కాబట్టి క్లియర్గా మనకి వాడకం ఎంత అంటే కనుక ఈ 12 వస్తే కనుక 11/12. అంటే 12కి 1 తగ్గింది. 12కి 1 తగ్గింది కాబట్టి వాల్యూ ఎంత, 12కి 1 తగ్గింది. 12కి 1 తగ్గింది. 12కి 1 తగ్గితే 1/12. ఇప్పుడే మాట్లాడుకున్నాం. 1/12 అనగానే 8 1/3%. అందుకని ఏ రకంగా చేసుకుంటామో మన ఇష్టం. అయితే ఇది ఎందుకు చెప్పానంటే కనుక మనకి చాలా చోట్ల మనకు ఉపయోగపడుతూ ఉంటుంది కాబట్టి ఈ పాయింట్ మనం చెప్పుకోవడం జరిగింది. రేట్ ఎంత, వాడకం ఎంత, ఖర్చు. మనం చేస్తే ఖర్చు అంటాం, అది మన వ్యాపారం చేస్తూ ఉంటే కనుక ఆదాయం అంటాం. రేట్ ఎంత, వాడకం ఎంత, లేదా ఆదాయం ఎంత అంటాం. లేదా మన ఇన్కమ్ ఎంత, దాని మీద ట్యాక్స్ పర్సెంటేజ్ ఎంత, కాబట్టి గవర్నమెంట్ కట్టే ఇన్కమ్ ట్యాక్స్ ఎంత, ఇన్కమ్ ఎంత, దాని మీద ట్యాక్స్ పర్సెంటేజ్ ఎంత ఈజ్ ఈక్వల్ టు ఇన్కమ్ ట్యాక్స్ అని చెప్తాం. ఇంకా చాలా చోట్ల సరదాగా వాడుకునే పదాన్ని ఇక్కడ కూడా ఎందుకు వాడామంటే భవిష్యత్తుగా పనిచేస్తాను వాడు, లేదా సమాధానం ఆ రకంగా చెప్పేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మరో ప్రశ్న కూడా గమనించండి ఒకసారి. ఒక టెస్ట్ క్రికెట్ మ్యాచ్లో ఏ టీము బి టీము కంటే మొత్తము పరుగుల్లో 10% పరుగులు ఎక్కువగా చేసింది. బి టీము 630 పరుగులు చేసినట్లయితే ఎన్ని పరుగుల తేడాతో బి టీము మ్యాచ్ ఓడిపోయింది అని చెప్పాడు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఒకసారి. క్లియర్గా మనకి ఇక్కడ 2 టీముల పేరు చెప్పాడు. ఏ అనే టీం ఒకటి, బి అనే టీం ఒకటి. ఏ టీము గురించి మాట్లాడాడు, బి టీం గురించి మాట్లాడాడు. వాళ్ళిద్దరూ కలిసి మొత్తం పరుగులు అని చెప్పాడు. మొత్తం పరుగులు అని చెప్పాడు. జస్ట్ సరదా కోసం వీడొక 100 పరుగులు అని చెప్దాము, వీడొక 100 పరుగులు అని చెప్పుకుందాం. టోటల్ పరుగులు అవుతాయి 200 పరుగులు అని చెప్తున్నాం సరదాగా మన ప్రకారం రాసుకుంటే. కానీ వాడు చెప్పిన పదం అది కాదు. ఏ అనేవాడికి ఎక్కువ పరుగులు వచ్చాయి, మొత్తం పరుగుల కంటే 10% ఎక్కువ అని చెప్పాడు. అంటే మొత్తం పరుగులు 200 పరుగుల్లో 10% అంటే ఎంత, ఈ మొత్తము పరుగుల్లో అంటే 200 పరుగుల్లో 10% అంటే కనుక క్లియర్గా 20 పరుగులు ఎక్కువగా ఉండాలి. ఎవరికి, ఏ అనేవాడికి.
ఏ టీంకి ఎక్కువ పరుగులు ఉండాలి, ఏ టీంకి ఎక్కువ పరుగులు ఉండాలి, ఏ టీం అనేది ఎక్కువగా చేసింది అన్నాడు. కాబట్టి మొత్తం పరుగుల్లో 10% ఎక్కువ చేసింది అంటే వీడికి ఎక్కువ ఉండాలి. వీడికి 20 ఎక్కువగా ఉండాలంటే క్లియర్గా వీడి దాంట్లో 10 పరుగులు తీసుకొచ్చి వీడికి ఇచ్చేసామనుకున్నప్పుడు అప్పుడు ఏమంత అవుతుంది, 110 అవుతుంది. క్లియర్గా వీడు 110 అయింది, వీడు 90 అవుతుంది. ఎట్ ది సేమ్ టైము మొత్తం పరుగుల్లో 10%, 20 కూడా ఎక్కువగా కనిపిస్తుంది. అలా అన్నిటినీ టాలీ చేసుకుంటే మనకు వచ్చిందనమాట. ఇక్కడ క్లియర్గా ఏ అనేవాడు 110, బి అనేవాడు 90, మొత్తం వచ్చి 200. ఓకే, ఇప్పుడు క్లియర్గా మనకి ఏ పరుగులకి సంబంధించి బి పరుగులకి సంబంధించి రేషియో ఎంత అంటే కనుక 11:9 అవుతుంది. 11:9 అవుతుంది. ఇంకా ఏమిచ్చాడు, బి టీం పరుగులు ఇచ్చాడు. మన ప్రకారంగా 9, బి టీం మన ప్రకారంగా 9, వాడి ప్రకారంగా 630. 9కి 630 అయితే వాడు అడిగింది ఎన్ని పరుగుల తేడాతో బి ఓడిపోయాడు. ఎన్ని పరుగుల తేడాతో ఓడిపోయాడు, కేవలం 2 పరుగుల తేడాతో ఓడిపోయాడు మన ప్రకారం అది. కాబట్టి 9కి 630 అయితే 2కి ఎంత అడుగుతున్నాం, 9 ఏళ్ళు 63 కాబట్టి 2 ఏళ్ళు ఎంత అంటే క్లియర్గా 14 అంటే 140 పరుగులు. అంటే సమాధానం ఎంత అంటే కనుక బి అనేవాడు 100 పరుగుల తేడాతో ఓడిపోయాడు. 140, బి అనేవాడు 140 పరుగుల తేడాతో ఓడిపోయాడు అని చెప్పచ్చు. ఓకే, కాబట్టి ఇక్కడ పాయింట్ జాగ్రత్త చూసుకుని ఒకసారి. మొత్తం పరుగుల్లో 200లో 10%, 200లో 10%. 200లో 10% అంటే కనుక క్లియర్గా 20 పరుగులు వీడికి ఎక్కువ ఉండాలి. వీడికి ఎక్కువ ఉండాలంటే 20 అని చెప్పాం కాబట్టి 10 వీడికి ఇచ్చేసామనుకోండి, ఆల్మోస్ట్ వీడి ఇచ్చిన 10 ఇంకొక 10 వీడి దగ్గర ఉంటుంది, టోటల్గా 20 ఎక్స్ట్రా కనిపిస్తాయి. ఓకే, ఇక్కడ మనం 100 అని ఫస్ట్ అనుకున్నాం అనుకోండి, వీడు 50 అనుకుంటే వీడప్పుడు ఇక్కడ 5 పరుగులు ఇవ్వాలి. అప్పుడు 55, 45 అవుతుంది. అప్పుడు కూడా మనకి 100 పరుగుల్లో 10%, 10 అని వస్తుంది. 55, 45 అని వస్తుంది. అప్పుడు కూడా సేమ్ రేషియో 11, 9 అని వస్తుంది. అందుకని ఏ రకంగా అయినా ఆలోచించుకోవచ్చు. ఓకే, అంటే మొత్తం పరుగులు ఒక నెంబర్ తీసుకొని ఫస్ట్ ఇద్దరికీ సమానంగా చేసి ఆ తర్వాత వాడు చెప్పిన పాయింట్ని ఫాలో అయ్యాను. ఓకే, నెక్స్ట్ వన్. అలాగే ఈ ప్రశ్న కూడా గమనించండి ఒకసారి. ఒక గ్రామంలో మొత్తం జనాభా 5,000, పురుషులు స్త్రీల సంఖ్యలో 10%, 15% వరుసగా పెరుగుదల ఉన్నందువల్ల గ్రామ జనాభా 5,600 అయింది. అయిన గ్రామంలోని పురుషుల సంఖ్య ఎంత? క్లియర్గా లెక్క చూడగానే ఇది ఎలిగేషన్కి సంబంధించిన లెక్క అని థాట్ వచ్చేయాలి. ఎలిగేషన్కి సంబంధించిన లెక్క అని థాట్ వచ్చేయాలి. ఓకే, కాబట్టి 5,000 జనాభా మేలుకి సంబంధించి 10% పెరిగితే ఫీమేల్కి సంబంధించి 15% పెరిగారని చెప్పాడు. వాడు గ్రామ జనాభా 5,000 జనాభా కాస్త 5,600 అయింది. అంటే జనాభా అనేది 600 పెరిగింది అని చెప్పాడు. ఓవరాల్గా మొత్తం మీద 600 పెరిగింది. మొత్తం మీద అంటే మిడిల్లో రాసుకుంటాం. 5,600 అయిందంటే కనుక 600 పెరిగింది. అందుకని 600 మిడిల్లో రాసుకుంటాం. అది జనాభా రూపంలో రాసుకున్నాం. అందుకని ఇది జనాభా రూపంలో రాసుకున్నాం కాబట్టి ఇవి కూడా జనాభా రూపంలో చెప్పాలి. లేదా ఇవి పర్సంటేజ్లు ఉన్నాయి కాబట్టి దీన్ని పర్సంటేజ్ రూపంలో కనుక కన్వర్ట్ చేయాలి. మన ఇష్టం ఎలాగైనా చేసుకోవచ్చు. అందుకని ఈ 5,000 మీద 10% అంటే కనుక 5,000 మీద 10% ఎప్పుడు పర్సంటేజ్ కట్టినా 2 zeros తీసేయండి. పర్సంటేజ్ కడితే 2 zeros తీసేస్తాం. 10 50 ఎంత? 500. 15 50 ఎంత? 750. అంతే. ఎలిగేషన్ అనగానే క్రాస్గా తీసేస్తాం కాబట్టి 750లోంచి 600 తీసేస్తే 150. 500లోంచి 600 తీసేస్తే 500లోంచి 600 తీసేస్తే కనుక 100. ఇక్కడ ఒక రేషియో రాస్తాం కాబట్టి తప్పనిసరిగా 50 పోద్ది. 53, 52
అంటే మన ప్రకారంగా పురుషుల సంఖ్య ఎంత అంటే కనుక 3, మన ప్రకారంగా స్త్రీల సంఖ్య ఎంత అంటే 2. అప్పుడు 3:2 అనగానే 5 సరిపోయింది. 5 సరిపోయింది కాబట్టి ఇక్కడ 3 అంటే కనుక 3000, పురుషుల సంఖ్య 3000, స్త్రీల సంఖ్య ఎంత అంటే కనుక 2000. ఎందుకంటే టోటల్గా ఇది 5000 కాబట్టి, టోటల్గా మనకి 5000 కాబట్టి ఇది 3, 2, 5 సరిపోయింది. అందుకని ఇది 3000, అదొక 2000. అయితే వాడు అడిగిన సంఖ్య పురుషుల సంఖ్య అంటే సమాధానం ఎంత అంటే కనుక క్లియర్గా 3000 అని చెప్పుకోవచ్చు. 3000 అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ వన్. నెక్స్ట్ ఈ ప్రశ్న కూడా గమనించండి ఒకసారి. ఏబిసిడిలు ఒకే తరగతికి చెందిన 4 విద్యార్థులు ఏ యొక్క మొత్తము స్కోరు బి మొత్తము స్కోరు కంటే 20% తక్కువ, సి మొత్తము స్కోరు ఏ స్కోరు కంటే 25% ఎక్కువ, డి మొత్తము స్కోరు ఏ స్కోరు కంటే 20% ఎక్కువ. ఆ స్కోర్లో కనిష్ట మొత్తము స్కోర్ 240 అయితే అవరోహణ క్రమంలో విద్యార్థుల యొక్క స్కోర్ల నిష్పత్తి ఎంత అడిగాడు. స్కోర్ల యొక్క నిష్పత్తి ఎంత, ఇది వాడు అడిగిన ప్రశ్న. ఈ ప్రశ్నను మనం ఎప్పుడైతే చదువుతూ ఉంటామో ఓకే ఎక్కువ లైన్లు కనిపిస్తున్నాయి, నెక్స్ట్ మనకు అర్థం కాలేదు నీకు వెంటనే అనిపిస్తే ఇమీడియట్గా షిఫ్ట్ అయిపోయి నెక్స్ట్ ప్రాబ్లమ్స్కి వెళ్ళిపోవాలి. అంతే తప్ప మళ్ళీ వెంటనే చదవడానికి ప్రయత్నం చేయకూడదు. మన ఫ్లో చదువుతున్నప్పుడే మనకు అర్థమైందా లేదా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ నేను చెప్తాను తప్పదు, కానీ ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు ఎలాంటి ప్రశ్నలు మనం స్కిప్ అయ్యి తర్వాత చేసుకోవాలి అని ఆలోచించాలి. అలాంటి ప్రశ్నలు ఇదో ప్రశ్న. అలాగని టఫ్ ప్రాబ్లం కాదు, హార్డ్ ప్రాబ్లము కాదు, ఈజీ ప్రాబ్లమే. చెప్పిన తర్వాత వచ్చిన తర్వాత ఏదైనా ఈజీ ప్రాబ్లమే, కానీ నువ్వు టైం తీసుకుంటావు. ఈ ప్రాబ్లం చేసే క్రమంలో ఇంకొక 2-3 లెక్కలు చేసేయచ్చు అనమాట. ఈ ప్రాబ్లం చేసి తీసుకునే టైంకి ఇంకొక 2-3 లెక్కలు నువ్వు అదనంగా చేయొచ్చు. అందుకని టైం ఉంటే చేయాల్సినటువంటి లెక్క అని చెప్తున్నా. ఓకే, కాబట్టి చూడండి ఒకసారి. ఇక్కడ ఇచ్చే ప్రతి లెక్కలో కూడా వాడు ఏ స్కోరుతోనే పోల్చాడు. ప్రతి లెక్కలో కూడా ఏతో పోల్చాడు. చూడొకసారి. ఫస్ట్ ఏ బి గురించి మాట్లాడాడు. ఏ స్కోరు బి స్కోరు కంటే అన్నాడు. బి కంటే అని చెప్పాడు కాబట్టి బి 100, 20% తక్కువ అని చెప్పాడు. అంటే ఎంత అవుతుంది? 80. ఇది ఫస్ట్ చెప్పినటువంటి పాయింట్. క్లియర్గా ఏం చెప్తామో 20 ఎక్కం పోతుంది కాబట్టి 24, క్లియర్గా మనకి 25, 24, 25. తర్వాత గమనించి ఒకసారి సి అనేవాడిని ఏతో పోల్చాడు. ఏ కంటే అని చెప్పాడు. సి అనేవాడిని ఏ కంటే అని చెప్పాడు కాబట్టి ఏ 100. సి అనేవాడు 25% ఎక్కువ అని చెప్తున్నాడు. 25% ఎక్కువ అనగానే వీడు 125 అవుతాడు. అప్పుడు క్లియర్గా మనకి ఏ టేబుల్ పోతుంది? 25 ఎక్కం పోతుంది. 25 4, 25 5, 25 4, 25 5, 25 4. కాబట్టి అక్కడ ఇక్కడ కూడా ఏ అనేవాడు క్లియర్గా మనకి 4 అని కనిపిస్తున్నాడు. ఓకే, ఇంకా అబ్జర్వ్ చేస్తే కనుక ఇన్ కేస్ వాడు A:B:C:D అడిగితే బాను. ఏ నెంబర్ 4 కనిపిస్తుంది కాబట్టి కింద ఉన్న ఆప్షన్లో మనకి 4వ ఎక్కం పోవాలి అని థాట్ ఇచ్చేద్దాం ఫస్ట్ నెంబర్లో. కానీ అడిగింది అది కాదు. అవరోహణ క్రమములో రాయండి అని చెప్పాడు. అవరోహణ క్రమములో రాయండి అని చెప్పాడు. అంటే ఖచ్చితంగా పెద్దదాని నుంచి చిన్నదానికి రాసుకుంటూ వెళ్ళండి అని చెప్పాడు తప్ప ఇందులో ఏ ఇది బి ఇది అని చెప్పట్ల. నెక్స్ట్ సికి నెక్స్ట్ పాయింట్లో మనకి డి అనేవాడిని ఏ స్కోర్తో కంపేర్ చేశాడు. ఏ స్కోర్తో ఏ కంటే అని చెప్పాడు కాబట్టి డి అనేవాడిని ఏ స్కోర్తో కంపేర్ చేశాడు. ఏ కంటే అన్నాడు కాబట్టి ఏ 100. డి అనేవాడు 20% ఎక్కువ అని చెప్పాడు. 20% ఎక్కువ అంటే 120. క్లియర్గా మనకి 20 ఎక్కం పోతుంది. 20 మనకి దీంట్లో 6 సార్లు, 20 మనకి దీంట్లో 5 సార్లు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 3 చోట్ల ఏ అనేది ఉంది, కానీ 3 చోట్ల ఏ ఉంది కాబట్టి 3 చోట్ల ఏ అనే ఒకే నెంబర్ మెయింటైన్ అయిందా? లేదు. ఏ అనేవాడు ఇక్కడ 4 ఉంటే, ఏ అనేవాడు ఇక్కడ 4 ఉంటే, ఏ అనేవాడు అక్కడ 5 ఉన్నాడు అంటే సమానంగా లేదు.
అందుకని ఏ ముందు సమానం చేసుకోవాలి కాబట్టి ఏ ఇక్కడ 4 ఉంది, ఏ ఇక్కడ 4 ఉంది, ఏ ఇక్కడ మనకి 5 ఉంది. అందుకని 5ని 4తో గుణిస్తే 20 అవుతుంది. ఏ 4 ఉంది కాబట్టి 5తో గుణిస్తే 20 అవుతుంది. ఇక్కడ 4 ఏ ఉంది కాబట్టి 5తో గుణిస్తే 20 అవుతుంది. అప్పుడు క్లియర్గా ఏం చెప్పచ్చు, 5 4 20 ఏ ఇది, 5 5 25, 5 5 25 సి ఇది, 5 4 20 ఏ, డి వచ్చేసరికి 6 4 24, ఏ వచ్చేసరికి 5 4 20. అంటే క్లియర్గా అన్ని చోట్ల ఏ అనేవాడు 20 వచ్చాడు, బి 25, సి 25, డి 24. కానీ వాడు అడిగింది అవరోహణ పెద్దదాని నుంచి రాయండి అని చెప్పాడు. పెద్దదాన్ని నుంచి అంటే కనుక ఏమున్నాయి, సి పెద్దది 25, బి కూడా పెద్దది 25, రెండు పెద్దవి, ఉన్న నెంబర్లో అదే పెద్దవి. అందుకని సమాధానం ఎంత అంటే కనుక 25, బి కావచ్చు, సి కావచ్చు, 25 25. తర్వాత నెంబర్ పెద్దదే ఉంది 24, 24 తర్వాత 20. ఇక్కడ సమాధానం ఎంత అంటే కనుక 25 25 24 20 అని చెప్పచ్చు. కాబట్టి క్లియర్గా సమాధానం ఎంత అంటే కనుక ఆప్షన్ 3 అని చెప్పుకోవచ్చు అనమాట. సమాధానం ఎంత అంటే కనుక ఆప్షన్ 3 అని చెప్పుకోవచ్చు. అంటే ఉన్నదానిని మన కంట్రోల్లోకి ఎలా తెచ్చుకోవడం అనే దానికోసం ఆడుకుంటున్నాం. ఉన్నదానిని మనకు అనుకూలంగా మార్చుకోవడం కోసం ఏం చేయాలి అని ఆలోచించవచ్చు. అందుకని ఎప్పుడు చేయాలి, ఇది లాస్ట్లో చేయాలి. లాస్ట్లో టైం ఉంటే చేసుకోవాలి. అట్ ది సేమ్ టైం వీడు అవరోహణ క్రమం అని కాకుండా A/B/C D అనుకుంటే ఇక్కడ ఏ నెంబర్ ఎప్పుడైతే మనం 4 అని చూసామో ఆ ఫస్ట్ నెంబర్లో 4వ ఎక్కడ పోతుందో అని చెక్ చేసేసుకుంటాం. అలా మనకి స్పాంటేనియస్గా మాడుకోవచ్చు. కానీ ఇక్కడ నిష్పత్తులు వచ్చినప్పటికీ మళ్ళీ అవరోహణ క్రమంలో రాయండి అని చెప్పాడు. ఓకే, నెక్స్ట్ మరో ప్రశ్న కూడా గమనించండి ఒకసారి. పెట్రోల్ ధర 22.9% పెరిగింది. ఒక వ్యక్తి యొక్క వినియోగం 207 లీటర్లకి పెరిగింది. మొత్తం వ్యయం 1800 పెరిగింది. ప్రారంభంలో వినియోగం 154 లీటర్లైన ప్రారంభంలో వ్యయం ఎంత? ఇంతకుముందు చెప్పాను, ఎప్పుడైతే మనకి రేటు పెరిగింది అనే పదం కనిపించిందో క్లియర్గా సరదాగా ఒక వాక్యం వాడాను ఇంతకుముందు. రేట్ ఎంత, వాడకం ఎంత, ఖర్చు ఎంత, చాలా లెక్కలకి మల్టిపుల్గా వాడేసుకోవచ్చు. ఒకదానికి సమాధానంగా కాకుండా చాలా వాటికి సమాధానంగా వాడుకోవచ్చు. రేట్ ఎంత, వాడకం ఎంత, ఆదాయం ఎంత అని కూడా సరదాగా వాడచ్చు. ఓకే అండి. ఇప్పుడు మనం ఖర్చు పెట్టామనుకోండి, సినిమాకి వెళ్తున్నాం, మన సినిమా మీద ఒక్కొక్క టికెట్ మీద ఎంత ఖర్చు పెడుతున్నాము, ఎంతమంది వెళ్ళాము అనేది మనకి ఖర్చు అవుతుంది. మరి థియేటర్ ఓనర్కి ఏమవుతుంది, ఆదాయం అవుతుంది. ఆ రకంగా అనమాట. అందుకని చాలా చోట్ల సరదాగా వాడుకుంటా వరుస శాతాలు ఒక భాగంగా చెప్పాను దీన్ని. వరుస శాతాలు అనే దాంట్లో ఒక భాగంగా చెప్పడం జరిగింది. ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమ్స్ కూడా చెప్పడం జరిగింది. ఇదే పాయింట్ని టార్గెట్ చేసుకొని నిష్పత్తి అనుపాతం అయితే కనుక చాలా లెక్కలు, మనకి పాలు నీళ్లు లెక్కలు చాలా లెక్కలు ఉంటాయి. సరదాగా చాలా చోట్ల మనం మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడు రేట్ ఎంత అంటే కనుక 22.2/9%. క్లియర్గా 22.2/9% అనగానే 2/9. అందుకని 9గా ఉండేది 2 పెరిగిందని చెప్తున్నాం. 9కి 2 పెరిగింది అనగానే 22.2/9% అనగానే 2/9. 11 1/9% అనగానే 1/9. 9కి 2 పెరిగితే ఎంత, 11 అవుతుంది. అందుకని రేటు పెరిగిందని చెప్పాడు కాబట్టి 9గా ఉండే రేటు 11 అయ్యింది. ఇంటూ నెక్స్ట్ వాడకానికి సంబంధించి స్టార్టింగ్లో 154 లీటర్లు ఉండేది. ఇప్పుడు వినియోగం ఎంతకి పెరిగింది, 207 లీటర్లకు పెరిగింది. వినియోగము 207 లీటర్లు పెరిగింది. 154గా ఉండేది 207కి పెరిగింది. దాన్ని బట్టి ఖర్చు గురించి మనం మాట్లాడుకుంటాం. మొత్తం వ్యయం వచ్చి 1800 పెరిగిందని చెప్పాడు. ప్రారంభంలో ఖర్చు ఎంత అడిగాడు, స్టార్టింగ్ ఖర్చు ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు క్లియర్గా మనం క్యాన్సిల్ చేసుకుంటే కనుక 11 అనేది దీంట్లో 14 సార్లు పోతుంది. 9 అనేది మనకి దీంట్లో క్లియర్గా సమాధానం ఎంత అంటే 9 1
9 రెళ్ళు 18, 23. అంటే సమాధానం ఎంత వచ్చింది? 23/14 అని వచ్చింది. అంటే స్టార్టింగ్లో ఆదాయము 14 రూపాయలు ఉంటే ఇప్పుడు 23 రూపాయలుగా అయ్యింది అని అర్థం. స్టార్టింగ్లో ఆదాయం 14 రూపాయలుగా ఉంటే ఇప్పుడు 23గా అయ్యింది. అంటే ఎంత పెరిగింది? 9 పెరిగింది. ఇదంతా లెక్క చేయడానికి. కానీ వాడు అడిగింది ప్రారంభంలో అని చెప్పాడు కాబట్టి ప్రారంభంలో నెంబర్ ఎంత? 14 కాబట్టి 14 రిలేట్ అయిన నెంబరు క్లియర్గా 28. 14 రెళ్ళు 28 టికెట్ వేసుకొని వచ్చేస్తాం. ఇంకా డీటెయిల్గా లెక్క చేయం అక్కడ. కానీ ఇక్కడ నేర్చుకోవాలి కాబట్టి నేర్చుకుంటాం. 14గా ఉండేది 9గా పెరిగింది అంటే ఎంత పెరిగింది? 9. 14గా ఉండేది 23 అయ్యింది. 14గా ఉండేది 23 అయింది అనగానే 9 పెరిగింది. ఆ ప్లేస్లో వాడు 1800 అని చెప్పాడు. 9కి 1800 అయితే 14కి ఎంత అని. 9కి డబల్ 18 కాబట్టి 24కి డబల్ ఎంత? 28. కాబట్టి సమాధానం ఎంత అంటే కనుక 2800 అని చెప్పచ్చు. ఓకే అండి. కాబట్టి రేట్ ఎంత, వాడకం ఎంత, ఖర్చు కానీ ఆదాయము కానీ మాట్లాడుకుంటాం. ఓకే అండి. నెక్స్ట్ వన్. అలాగే స్కిప్ చేయాల్సిన ప్రశ్నల్లో ఇదొక ప్రశ్న అనమాట. మనం చేసుకుంటాం కానీ లాస్ట్లో టైం ఉండి చేసుకోవాల్సిన ప్రశ్న. ఎందుకంటే చూడండి ఒకసారి లైన్లు చూడగానే మనకి అర్థమైపోతుంది. మల్టిపుల్ నెంబర్స్ కూడా కనిపిస్తున్నాయి. ఓకే అండి. ఓపుకుంటే చేయొచ్చు అని చెప్తున్నాగా. ఓపుకున్నా సరే చేయకూడదు ఎగ్జామ్ హాల్లో వాస్తవం చెప్పాలంటే కనుక. ఎందుకంటే ఈ ప్రశ్న చేయగల కెపాసిటీ దగ్గర ఉన్నప్పుడు మనం మిగతా ప్రశ్నలు కనుక చూడగలిగితే ఈ ప్రశ్న స్థానంలో కనీసం 5 ప్రశ్నలు చేయగలుగుతావు. ఈ ప్రశ్న చేయగలిగే దమ్ము నీకు ఉంటే. అందుకే నువ్వు 1 మార్కు కోసం ఆశపడతావా, 5 మార్కుల కోసం ఆశపడతావా? అందుకని మనం గమనించుకోవాలి అక్కడ విషయం. ఓకే అండి. అంటే మనం చేయగలిగే అవకాశం ఉన్నా దమ్మున్నా లాస్ట్లో చేయండి తప్ప ఫస్ట్లో చేయకూడదు. ముందుగా చూడ ఒకసారి. కుటుంబం యొక్క గోధుమలపై చేయ ఖర్చు బియ్యం కంటే 28.56% తక్కువ. 28.56% అనగానే మీనింగ్ ఏంటి? 2/7. ఎందుకంటే 14 పాయింట్ అని వస్తే 14 2/7. 14 2/7 అనగానే 1/7. 28 4/7 అది. 28 4/7 అనగానే 2/7. ఓకే అండి. క్లియర్గా 14 2/7% అనగానే క్లియర్గా 1/7 అంటే 14.28 ఇది. అలాగే 28 4/7 అంటే వాడు చెప్పిన పర్సంటేజ్లో 28.56%. 28.56% అనమాట. క్లియర్గా గతంలో మన క్లాస్ చెప్తున్నప్పుడు సరదాగా మాట్లాడుకున్న పాయింట్ ఏంటంటే కనుక 1/7 అనగానే 0.142857 అని చెప్తూ వెళ్తూ ఉంటాం. ఇప్పుడు 1/7 అనగానే ఈ రకంగా చెప్పుకోవచ్చు. దీన్ని బట్టి పర్సంటేజ్లో 1/7 అని అనుకోండి. పర్సంటేజ్లో కావాలనుకుంటే కనుక 100తో గుణించాలి కాబట్టి 14.28%. ఇక్కడైనా ఉంటాయి నెంబర్లు. 2/7 కావాలంటే కనుక 2 14 ఎంత? 28. అందుకని 28.57%. నీకు 3/7 కావాలి అంటే కనుక 3/7 కావాలంటే 3 14 42 కాబట్టి 42.85. 42.85%. ఈ రకంగా మనం ఎన్నైనా రాసుకోవచ్చు. ఓకే అండి. కొంతమందికి ఎవరికైనా తెలియకపోయి ఉండొచ్చు అని చెప్పేసి మళ్ళీ చెప్పాను క్లాస్లో. కొంచెం జాగ్రత్త చూసుకోండి ఒకసారి. కాబట్టి 28.56% అనగానే క్లియర్గా మనకి అది 2/7 తక్కువ అన్నాడు. 2/7 తక్కువ అంటే 7కి 2 తక్కువ. ఎవరికంటే? బియ్యము కంటే అని చెప్పాడు. గోధుమలపై అని చెప్పాడు. అంటే వాడు క్లియర్గా రేషియోకి సంబంధించి చెప్పేటప్పుడు గోధుమలకి సంబంధించి బియ్యానికి సంబంధించి మాట్లాడేటప్పుడు బియ్యం కంటే అన్నాడు కాబట్టి బియ్యం 7, గోధుమలు 2 తక్కువ కాబట్టి 5. ఇది ఫస్ట్ వాడు చెప్పినటువంటి వాక్యం. నెక్స్ట్, పప్పు ధాన్యాల కంటే బియ్యంపై చేసే వ్యయము 12.5% తక్కువ అన్నాడు. 12.5% అంటే కనుక మీనింగ్ 1/8. 12.5% అంటే కనుక 1/8. 1/8 తక్కువ అని చెప్పాడు.
అంటే 8కి 1 తక్కువ. ఎవరికంటే ఏం చెప్పాడు? బియ్యాన్ని పోలుస్తున్నప్పుడు పప్పు ధాన్యాలతో పోల్చాడు. పప్పు ధాన్యాల కంటే అని చెప్పాడు కాబట్టి ఎవడికంటే అంటాడు, వాడు ఎప్పుడు హారంలో ఉంటాడు. ఎవడికంటే, ఎవడిల్లో, ఎవడికి అంటాడు, వాడు ఎప్పుడు హారంలో ఉంటాడు భిన్నం రాసేటప్పుడు. అందుకని పప్పు ధాన్యాల కంటే అని చెప్పాడు కాబట్టి వాడు 8, వీడికంటే 1 తక్కువ అన్నాం కాబట్టి 7. అంటే క్లియర్గా ఇక్కడ రెండిట్లో కామన్గా ఉండే పదం బియ్యం. అందుకని ఆ నెంబర్ 7 సమానంగా ఉంది కాబట్టి డైరెక్ట్ టిట్టింగ్ ఇచ్చేసుకోవచ్చు నువ్వు. ఏంటది? గోధుమలకి సంబంధించి, బియ్యానికి సంబంధించి, పప్పు ధాన్యాలకి సంబంధించి వీడు 5, వీడు 7, వీడు 8. ఇది రేషియో. అలా రేషియో వచ్చిన తర్వాత మళ్ళీ లెక్కన కంటిన్యూ చేశాడు. గోధుమల మీద ఎంత పర్సంటేజ్ పెరిగింది, బియ్యం మీద ఎంత పర్సంటేజ్ పెరిగింది, పప్పు దినుసుల మీద ఎంత పర్సంటేజ్ పెరిగిందో చెప్పాడు. అలా టోటల్గా పర్సంటేజ్ల్లో పెరుగుదల చెప్పాడు, డబ్బుల్లో కూడా పెరుగుదల చెప్పాడు. అందుకని రేషియో మనకి 5, 7, 8 అని వచ్చింది కాబట్టి వాడు పర్సంటేజ్లు ఈజీ చేసుకోవడం కోసం గోధుమలు, బియ్యము, పప్పు ధాన్యాలు వీడు 5 అని చెప్పుకుంటున్నాం. వీడు 5, వీడు 7, వీడు 8. అయితే పర్సంటేజ్ మనం కౌంట్ చేయడం కోసం ఏం చేస్తున్నాం అంటే వీడి పక్కన 0 500 అనుకుంటున్నాం, వీడు 700 అనుకుంటున్నాం, వీడు 800 అని చెప్పేసి అంటున్నాం. వీడేమో 500, 700, 800. ఎందుకంటే పర్సంటేజ్ కౌంట్ చేసేటప్పుడు ఈజీ అవుద్దని. అందుకని గోధుమల మీద వాడు పర్సంటేజ్ ఎంత పెరిగింది? గోధుమల మీద 9.5%, గోధుమల మీద 9.5%, బియ్యం మీద 17.5%, అలాగే పప్పు ధాన్యాల మీద 12.5%. అంటే క్లియర్గా దీని మీద 9.5%, దీని మీద వచ్చి 17.5%, దీని మీద 12.5%. అంటే ఎప్పుడైతే మనం శాతం పెరిగిందని చెప్పాడు కాబట్టి మనకి కూడా పెరిగిన ఖర్చులే వస్తాయి. 9.5% పెరిగింది 500 మీద. ఎప్పుడు పర్సంటేజ్ కట్టినా 2 zeros తీసేయండి అని చెప్తున్నా. ఎప్పుడు పర్సంటేజ్ కట్టినా 2 zeros తీసేసి గుణించడమే. అందుకని 5 9.5 ఎంత? 5 9.5 ఈ 2 zeros పక్కన పెట్టేసుకోండి. 5 9.5 ఎంత అంటే 5 9 45, 5 అర్ధాలు 2.5. 45 2.5 ఎంత అంటే క్లియర్గా 45 2.5 47.5. 47.5 పెరిగింది గోధుమల మీద. అలాగే బియ్యం మీద 7 17.5. 7 17.5. 7 17 ఎంత? 119. 7 అర్ధాలు 3.5. 119 3.5 122.5 పెరిగింది. ఇక్కడ 122.5 పెరిగింది. అలాగే 8 12.5 ఎంత అంటే కనుక 100 రూపాయలు పెరిగింది. ఇలా మన ప్రకారంగా మొత్తం ఎంత పెరిగింది అంటే కనుక ఇది చూడొకసారి. ఇది 47.5, ఇది ఒక 122.5. 100 పక్కన పెట్టేయండి. 22.5 అని 47.5 అని 48 48 22 70 అంటే 270 పెరిగింది. మన ప్రకారంగా 270 పెరిగింది. కానీ ఆ ప్లేస్లో వాడేం చెప్పాడు చూడు ఒకసారి. ఆ ప్లేస్లో వాడు 540 పెరిగిందని చెప్పాడు. మొత్తం ఖర్చు 540 పెరిగింది అని చెప్పాడు. అందుకని మనం అనుకునే 270 దేనికి సమానం? 540కి సమానం. అయితే వాడు మొత్తం ఖర్చు అడిగాడు కాబట్టి మొత్తం ఖర్చు అంటే ఇది కదా, 500 700 800 అని. మొత్తము ఖర్చు అంటే కనుక ఇది 500 700 800 మొత్తం ఖర్చు అది. అంటే గోధుమల మీద ఎంత, బియ్యం మీద ఎంత, పప్పు ధాన్యాల మీద ఎంత, టోటల్గా ఎంత అవుతుందో ఒకసారి 1200, ఇది ఒక 800, 2000 అవుతుంది. అందుకని 2000కి ఎంత అంటే కనుక క్లియర్గా 4000 అవుతుంది. 4000 అవుతుంది. టోటల్గా మనం పెట్టిన ఖర్చు ఎంత అంటే కనుక 4000 అవుతుంది. అయితే 4000 లేదు కదా అని చెప్పి కంగారు పడక్కర్లేదు. 4000 ఉంటే ఇంకా డేంజరస్. ఎందుకని అంటే
ఖర్చు మనకి ఎంత అయింది? 4,000 అయింది. కానీ ఇంకొక పదం ఇచ్చాడు వాడు, ఈ ఖర్చు కాకుండా అంటే 4,000 కాకుండా 500 పొదుపు చేస్తున్నాడు అని చెప్పాడు. 4,000 ఖర్చు పెట్టేగా 500 పొదుపు చేస్తున్నాడు అని చెప్పాడు. 400 ఖర్చు పెట్టేగా 500 పొదుపు చేస్తున్నాడు అని చెప్పాడు. కాబట్టి ఆ 500 ఏం చేయాలి? కలుపుకోవాలి. అందుకే 4,000 ప్లస్ 500 ఎంత అంటే 4,500. అంటే అతని దగ్గర 4,500 కుటుంబ ఆదాయం అయితే 500 పొదుపు చేస్తే 4,000 ఖర్చు పెడుతున్నాడు అని అర్థం. కాబట్టి ఈ లెక్క చేయగలిగే కెపాసిటీ నీ దగ్గర ఉన్నా సరే చివరిలో చేసుకోవాలి తప్ప ముందుగా లెక్క చేయకూడదు. వచ్చినా సరే, ఎందుకంటే ఈ లెక్క చేసే టైంలో కనీసం ఒక 5 లెక్కలైనా చేయగలుగుతాం. ఓకే, అందుకని ఏ లెక్కను అవాయిడ్ చేయాలి, ఏ లెక్కన మనం ముందుగా చేసుకోవాలన్న థాట్ చాలా ఇంపార్టెంట్. ఓకే, కాబట్టి చిన్న పదాల మీద ఎక్కువ ఫోకస్ పెడుతూ ఉండండి. లెక్కలు మనకి కూడా స్పీడ్గా అవుతూ ఉంటాయి. లెక్క చెప్తున్నప్పుడు కూడా కొన్ని కాన్సెప్ట్లు తెలియని పదాల మీద ఎలాగ చెప్తూ ఉంటాను కాబట్టి పక్కన రాసుకుంటూ ఉండండి. అవి ఇప్పుడు 1/7 చెప్పాను, చాలా ఎక్కువగా ఉపయోగపడుద్ది. భవిష్యత్తులో కూడా చాలా చోట్ల ఉపయోగపడుద్ది. మ్యాథ్స్లో వచ్చిన పదాలే మళ్ళీ 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 వస్తాయి. ఓకే, కాబట్టి అలా అని చెప్పేసి ఎక్కువ పదాలు ఏమి రావు. గట్టిగా అయితే కనుక అన్నీ కలిపి పదాల రూపంలో రాసుకుంటే ఒక పేజీ వస్తాయి అంతే. ఆ పదాన్నే నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేస్తూ మాట్లాడతాం. అందులో భిన్నం ఒకటి, నిష్పత్తి ఒకటి, శాతం ఒకటి. ఎక్కువ సార్లు వాడతాం. అలాగే లాభ నష్టాలకు వస్తే కనుక వస్తువుల గురించి మాట్లాడేటప్పుడు, వడ్డీల గురించి మాట్లాడేటప్పుడు అలా అక్కడక్కడ మనకి ఒక్కొక్క చాప్టర్కి ఒక బలమైన పదాన్ని టచ్ చేస్తూ చాప్టర్ అంతా కంప్లీట్ చేస్తూ ఉంటాం. ఓకే, నెక్స్ట్ వన్. మరో ప్రాబ్లం కూడా చూడండి ఒకసారి. ఒక వ్యక్తి తమ ఆదాయంలో 33.13% పొదుపు చేస్తున్నాడు. అతని పొదుపు 22% పెరిగింది, ఖర్చు 10% పెరిగింది. అయినా అతని ఆదాయంలో పెరుగుదల శాతం ఎంత? పెరుగుదల శాతం ఎప్పుడైతే మనకి 33.13% అన్నాడు, మీనింగ్ ఏంటి? 1/3 అంటే 3 రూపాయలలో ఆదాయంలో అని చెప్పాడు. కాబట్టి ఆదాయం 3 రూపాయలు అయితే అందులో 1 రూపాయి పొదుపు చేస్తున్నాడు అని అర్థం. ఆదాయము 3 రూపాయలైతే పొదుపు చేసేది ఎంత అంటే కనుక రూపాయి. దీన్ని బట్టి ఏమర్థమైంది నీకు? ఖర్చు 2 రూపాయలు అర్థమవుతుంది. ఖర్చు 2 రూపాయలు అర్థమైంది. ఇప్పుడు వాడు చెప్పిన పర్సంటేజ్లు పొదుపు 22% పెరిగింది అని చెప్పాడు, ఖర్చు ఏమో 10% పెరిగిందని చెప్పాడు. గతంలో చెప్పాము, ఎప్పుడైతే మనకి 2 తెలిసిన వాటిగా డివైడ్ చేస్తాడు, వాటికి సంబంధించిన శాతాలు ఇచ్చాడు అనగానే ఏడీవీడి అని చెప్పాం. ఏడీవీడి అని చెప్తున్నాం. 2 తెలిసిన వాటిగా డివైడ్ చేస్తాడు, వాటికి సంబంధించిన శాతాలు ఇస్తాడు. అలా ఆ రెండింటికి సంబంధించి నెంబర్లు ఇచ్చినప్పుడు ఆ 2 నెంబర్ల శాతాలు కనిపించినప్పుడు ఏడీవీడి. ఎవడి నెంబర్ తోటి వాడి శాతాన్ని గుణించేయండి అని చెప్పాం. ఎవడి నెంబర్ తోటి వాడి శాతాన్ని గుణించేస్తే ఒక 22, 22, 2 పదులు ఎంత అంటే 20. అడిగిన ప్రశ్న అతని ఆదాయములో అని చెప్పాడు. ఆదాయం అంటే పొదుపును ఖర్చు కలిపి అంటే 3 రూపాయలు. అందుకని మొత్తం 2 కలపాలి కాబట్టి ఆ 1 + 2 అని వేసుకుంటాం, లేదా 3 అని డైరెక్ట్గా రాసుకోవచ్చు. ఖర్చు పొదుపు 2 కలిపితే వచ్చేదాన్ని ఆదాయం అంటాం. మన యొక్క ఎక్స్పెండిచరు సేవింగ్స్ 2 కలిస్తే మనకు వచ్చేది ఏంటి అంటే మన ఇన్కమ్ అవుతుంది. మన ఇన్కమ్ రావాలంటే కనుక మన ఖర్చు ఎంత, ఎక్స్పెండిచర్ ఎంత, అలాగే మన సేవింగ్స్ ఎంత, 2 యాడ్ చేస్తే వచ్చేదాన్ని చెప్తాం మనం క్లియర్గా. అంటే కనుక ఇన్కమ్ అని చెప్తాం. ఇప్పుడు క్లియర్గా 3, 22 + 20 ఎంత అంటే కనుక 42. 42/3, 42/3 అనగానే 14%. 42లో 3 14 సార్లు పోతుంది కాబట్టి సమాధానం ఎంత అంటే 14% అని చెప్పొచ్చు. ఓకే అండి, కాబట్టి 2 తెలిసిన వాటిగా డివైడ్ చేసి వాటికి సంబంధించిన శాతాలు ఇస్తే ఏడీవీడి వాడుకోండి. ఓకే, నెక్స్ట్ వన్. అలాగే ఈ ప్రశ్న కూడా గమనించండి ఒకసారి. ఒక పంచదార ధర 10% తగ్గితే ఒక వినియోగదారుడు మునుపటి కంటే 22 కేజీలు ఎక్కువ కొనగలిగాడు. అదే 10% పెరిగితే అదే సొమ్ముకి కొనగలిగిన పంచదార పరిమాణము ఎంత? ఇక డబ్బులు అనేవి సమానము,
అంటే మనం అనుకునే కాన్సెప్ట్లో సమానము అనే కాన్సెప్ట్కి సంబంధించి వస్తుంది. సమానము అన్నప్పుడు కసాగు ద్వారా చేయొచ్చు, విలోమ నిష్పత్తి కట్టొచ్చు, మారోగం పని అని చేసుకోవచ్చు అని చెప్పా. ఈ 3 వెర్షన్లో మనకున్న కంటెంట్ బట్టి ఏది స్పీడ్గా అయిపోతుంది అనుకుంటే దాని ప్రకారం చేసేయండి లెక్క అని కూడా చెప్పుకున్నాం. ఓకే, కాబట్టి సరదాగా ఆలోచిస్తూ అంటే లెక్కను మనం సాగదీసుకుంటూ చేయొచ్చు, సింపుల్గా కూడా ఆలోచించవచ్చు అని చెప్తున్నా. ఇక డబ్బులు సమానం కాబట్టి ఫస్ట్ రేటుకి సంబంధించి మాట్లాడుకుంటే ఫస్ట్ రేటు 100 రూపాయలు అంటున్నాను నేను. 10% తగ్గింది అన్నాడు కాబట్టి 90 రూపాయలు అంటున్నాను. నెక్స్ట్ 10% పెరిగింది అని చెప్పాడు. ఇక్కడ పెరిగినప్పుడు ఎంత అంటే 110%, 110 రూపాయలు అని చెప్తున్నా. అంటే రేటుకి సంబంధించి ఇప్పుడు రేట్ ఎంత, ఇప్పుడు రేటు, ఇవి రేట్లు. ఇక్కడ 100 రూపాయలు, ఇప్పుడు రేటు 100 రూపాయలు, తగ్గినప్పుడు 90, పెరిగినప్పుడు 110. డబ్బులు ఎప్పుడైతే సమానంగా ఉన్నాయో మనకు వచ్చే వస్తువులు ఎలా ఉంటాయి, విలోమ నిష్పత్తిలో ఉంటాయి, డబ్బులు సమానం అవ్వడం వల్ల. అందుకని ముందుగా మనం ఆ జీరోస్ తీసేస్తే కనుక రేటుకి సంబంధించిన రేషియో ఇప్పటికి సంబంధించి తగ్గినప్పుడు పెరిగినప్పుడు అనగానే మనకి ఇది 10, 9, 11. డబ్బులు సమానం కాబట్టి రేటు వస్తువులు రెండూ మనకి విలోమ నిష్పత్తిలో ఉంటాయి. లేదా కస్స కట్టుకోవచ్చు, లేదా మారోగం పని అని వేసుకోవచ్చు. చూడొకసారి ఇప్పుడు వస్తువులు విలోమ నిష్పత్తి అన్నాం కాబట్టి 10, 9, 11 మనకి ఏది కావాలనుకుంటే అది మూసేయండి. మనకి ఏది కావాలనుకుంటే అది మూసేస్తే కనుక చూడొకసారి ఇది కావాలనుకుంటే 9, 11 ఎంత, 99. అంటే ఇప్పుడు రేటు ప్రకారంగా 99 వస్తువులు వస్తాయని అర్థం. మనకి ఇది కావాలనుకుంటే కనుక క్లియర్గా 10, 11 ఎంత అంటే కనుక 110. 110 అంటే తగ్గిన రేటు ప్రకారంగా 110 వస్తువులు వస్తాయి. తగ్గిన రేటు ప్రకారంగా 110 వస్తువులు వస్తాయి. ఇక పెరిగిన తర్వాత కావాలనుకుంటే కనుక ఇది మూసేస్తే 10, 9 ఎంత, 90. విలోమ నిష్పత్తి కట్టేటప్పుడు ఏబిసి ఇచ్చినప్పుడు మనకి ఏ కావాలంటే ఏ మూసేస్తాము, బీసీ గుణిస్తాం. బి కావాలనుకుంటే బి మూసేస్తాము, ఏసీ గుణిస్తాం. సి కావాలనుకుంటే సి మూసేస్తాము, ఏబి గుణిస్తాం. కాబట్టి ఆ రకంగా పెరిగిన తర్వాత వస్తువులు 90 అని వచ్చింది కాబట్టి పెరిగిన తర్వాత వస్తువులు 90, వాడికి కావాల్సింది 10% పెరిగితే కొనగలిగిన పంచదార పరిమాణం మన ప్రకారంగా 90 అంటే 9కి రిలేటెడ్. 90 పోయే నెంబర్ ఏముందంటే కనుక 180 అని టక్మన్ టికెట్ వేయచ్చు. అలా ఎక్కడికక్కడ ప్రశ్నకి సమాధానం పూర్తిగా చేయకుండా టిక్ పెట్టేసి వస్తూ ఉండాలి సమాధానం. మనం డీటెయిల్గా చేయడం ఇంకా చేస్తాను నేను, కానీ సమాధానం స్పాంటేనియస్గా చెప్పేసి నెక్స్ట్ లెక్కకి వెళ్ళడం నేర్చుకోవాలి. ఇది అలవాటు అవ్వాలంటే కనుక మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు దీనికి సమాధానం ఇది అవుతుంది, ఇక్కడ ఈ నెంబర్లు చూసి ఇలా చెప్పగలిగే దమ్ము నీకు వచ్చేసింది అనుకోండి, స్పాంటేనియస్గా చెప్పగలుగుతాం. ఓకే, ఆ రకంగా ఆలోచించగలగాలి. అలాగే రేటు తగ్గినప్పుడు ఎన్ని వస్తువులు వస్తాయని అడిగాడు అనుకోండి, ఇక్కడ 110, 11కి సంబంధించింది, అప్పుడు 220 అని సమాధానం చెప్తాం. కాబట్టి వాడు అడిగిన ప్రశ్నకి సమాధానం అనమాట. సరదాగా చేద్దాం అనుకుంటే కనుక లెక్కలో ఏమి ఇచ్చాడు, ఇప్పుడు రేటుకి 10% తగ్గితే 22 కేజీలు ఎక్కువ కొన్నాను అని వాడు చెప్పాడు. వాడి ప్రకారం 22 కేజీలు ఎక్కువ కొనగలిగానని చెప్పాడు. ఇక్కడ మన ప్రకారంగా ఇప్పుడు రేటుకి తగ్గినప్పుడు రేటుకి 11, మన ప్రకారంగా 11 ఎక్కువ కొనగలిగాము. ఆ ప్లేస్లో వాడు 22 అని చెప్పాడు. అందుకని 11కి 22 అయితే వాడు అడిగిన ప్రశ్న పెరిగినప్పుడు అని చెప్పాడు కాబట్టి 90కి ఎంత అని. 11 రెళ్ళు 22 కాబట్టి 90 రెళ్ళు ఎంత, 180. కాబట్టి సమాధానం ఎంత అంటే కనుక క్లియర్గా మనకి 180 కేజీలు అని చెప్పొచ్చు. 180 కేజీలు అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, కాబట్టి ఈ రకంగా మనకి ఏం చెప్పుకుంటామంటే కనుక ఈ పంచదార పరిమాణం ఎంత అడిగాడు కాబట్టి 180 కేజీలు. ఇందులో మేజర్ పాయింట్ ఏంటి, సమానము. ఎప్పుడైతే మనం సమానము అని అన్నాడో, సమానము అన్నప్పుడు క్లియర్గా మనం 3 వాక్యాల ద్వారా చేసుకోవచ్చు అని చెప్పాను. 1 కసాగు అనే పాయింట్ వాడుకొని చేసుకోవచ్చు. 2 విలోమ నిష్పత్తి అనే పదం వాడుకొని చేసుకోవచ్చు. లేదు అనుకుంటే కనుక మారోగం పని అనే వాక్యం వాడుకొని చేసుకోవచ్చు. మారోగం పని అనే వాక్యం వాడుకొని కూడా చేసుకోవచ్చు. చాలా లెక్కలు మనం అంటే ఆల్మోస్ట్ ఈ సమానం అనే కాన్సెప్ట్ టార్గెట్ చేసుకునే టైమ్ అండ్ వర్క్కి సంబంధించిన 3 చాప్టర్లు కావచ్చు, టైమ్ అండ్ డిస్టెన్స్ సంబంధించిన 7 చాప్టర్లు కావచ్చు, కేవలం ఈ ఒక్క పాయింట్ టార్గెట్ చేసుకుని లెక్కలు మాడుకున్నాం. ఓకే, కాబట్టి వరశాతాలు, చక్రవడ్డీ ఎంత వరశాతాలు,
లాభ నష్టాలు కావచ్చు, అలాగే మనకి పర్సంటేజ్ సంబంధించి కావచ్చు, పర్సంటేజ్ సంబంధించి చక్రవడ్డీకి సంబంధించి అంతా మనకి మ్యాక్సిమం లెక్కలను కూడా వరసశాతాలు ఉంటాయి. అందుకని 5 బలమైన కాన్సెప్ట్లు. ఒకటి కంపారిజన్, రెండవది వరసశాతాలు, మూడవది క్లియర్గా మనకి ఏడీవీడి, నెక్స్ట్ ఎలిగేషను, 5 సమానం. ఎక్కువగా వాడుకునే పదాలు. ఓకే, నెక్స్ట్ వన్. అలాగే ఏ ప్రశ్న కూడా గమనించిన ఒకసారి, ఒక పెట్టెలో మొత్తం ఎరుపు రంగు నీలం రంగు బంతుల సంఖ్య 100, మొత్తం బంతుల సంఖ్య 100 అని ఇచ్చాడు. రెడ్ కలరు బ్లూ కలరు కలిపి. ఒక పెట్టెకు నిర్దిష్ట సంఖ్యలో ఎరుపు మరియు నీలం బంతులు జోడించబడితే ఎరుపు బంతుల సంఖ్య 20% పెరిగింది, నీలి బంతులు సంఖ్య 9 పెరిగింది, పెట్టెలోని బంతుల సంఖ్య 23% పెరిగింది. అయినా ఆ పెట్టెలోని ఈ రెడ్ కలరు నీలం బంతుల ప్రారంభ బంతుల సంఖ్య అడిగాడు. క్లియర్గా మనకి వాడు అడిగిన ప్రశ్న ఏంటి, మనకి స్టార్టింగ్ ప్రారంభంలో బంతుల సంఖ్య యొక్క నిష్పత్తి అడిగాడు. అందుకని క్లియర్గా ఫస్ట్ సమాధానం చెప్పొచ్చు అంటే కనుక ఇక్కడ మనకి మొత్తం ప్రారంభంలోనే పరుగులు ఎన్ని, బంతులు ఎన్ని, బాల్స్ 100 ఉన్నాయి. స్టార్టింగ్లో మనకి బాల్స్ ఎన్ని అంటే కనుక 100. అందుకని నిష్పత్తి కూడా ఖచ్చితంగా 100లో పోవాలి. ఇవి రెడ్ కలరు బ్లూ కలర్కి సంబంధించినవి కాబట్టి 17, 13 కలిస్తే కనుక 30 అనేది మనకి 100లో పోదు, తీసేయచ్చు. 30 అనేది 100లో పోదు కాబట్టి తీసేయచ్చు. 3, 2 కలిస్తే కనుక మనకి 5 కాబట్టి 5 100లో పోతుంది కాబట్టి ఛాన్స్ ఉంది. 13, 12 కలిస్తే కనుక మనకి 25 అనేది 100లో పోతుంది కాబట్టి ఛాన్స్ ఉంది. 7, 3 కలిస్తే 10 అనేది 100లో పోతుంది కాబట్టి ఛాన్స్ ఉంది. అంటే మనకి ఎన్ని సమాధానాలు వచ్చాయి? 3 సమాధానాలు వచ్చాయి. 3 సమాధానాలు వచ్చాయి. అందుకని ఇప్పుడు ఉన్న దానిని బట్టి ఒకటి ఇక్కడ కూడా మనం ఆప్షన్ వాడుకుంటూ చేసుకోవచ్చు కావాలనుకుంటే. మనకి లెక్క తెలియకపోయినా ఆప్షన్ వాడుకొని ఇక్కడి నుంచి కూడా ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు కావాలనుకుంటే. లేదు జనరల్ లెక్కే కాబట్టి చూడొకసారి, మన ప్రకారంగా మొత్తం బంతుల సంఖ్య 100 అని చెప్పాడు. బంతుల సంఖ్య 100 అని చెప్పాడు. ఓవరాల్గా పెరిగిన మొత్తము పెట్టెలోని బంతుల సంఖ్య ఎంత పెరిగింది? 23% పెరిగిందని చెప్పాడు. అంటే మీనింగ్ ఏంటి, మనకి 23 బంతులు పెరిగాయి అని చెప్పాడు. ఆ 23 బంతులు అవ్వడం వల్ల క్లియర్గా 123 బంతులు అవుతున్నాయి. 23 బంతులు పెరగడం వల్ల టోటల్గా మనకి 123 బంతులు అవుతున్నాయి. మొత్తము పెరిగిన బంతుల సంఖ్య 23. కానీ చెప్తూ వాడు చిన్న పదాలు వాడాడు. బ్లూ కలర్ మనకి ఎన్ని పెరిగాయంటే 9 పెరిగాయని చెప్పాడు. అంటే ఉన్నటువంటి ఈ 23 బంతుల్లో బ్లూ కలర్ బంతులు ఎన్ని పెరిగాయంటే కనుక బ్లూ కలర్ బంతులు ఎన్ని పెరిగాయంటే 9 బంతులు పెరిగాయి కాబట్టి ఆ 9 తీసేసామనుకోండి ఇంకెన్ని ఉంటాయి? మనకి 14 బంతులు ఉంటాయి. మరి ఈ 14 బంతులు ఏంటి? మనకి రెడ్ కలర్కి సంబంధించిన బంతులు. ఇది బ్లూ కలర్కి సంబంధించిన పెరిగిన బంతులు, ఇది బ్లూ కలర్కి సంబంధించిన పెరిగిన బంతులు. కాబట్టి రెండూ కలిపి 23 అని చెప్తున్నాం. రెండూ కలిపి మొత్తం పెట్టెలోని బంతుల సంఖ్య 23% పెరిగింది. అంటే 100కి 23 పెరిగాయి. అంటే ఓవరాల్గా పెరిగిన బంతుల సంఖ్య 23. అందులో బ్లూ కలర్ వచ్చి 9, రెడ్ కలర్ బాల్స్ వచ్చి 14 అవుతాయి. అందుకని మన ప్రకారం రెడ్ కలర్ ఎన్ని పెరిగాయంటే కనుక 14 పెరిగాయి. దాన్ని వాడు ఏం చెప్పాడంటే రెడ్ కలర్ బాల్స్ ఎన్ని వచ్చంటే 20% పెరిగింది అని చెప్పాడు. 20% పెరిగిందని చెప్పాడు. మన ప్రకారంగా 14 పెరిగాయని చెప్తున్నాం. అందుకని సమాధానం చెప్పుకోవచ్చు అంటే కనుక ఈ 14 రెడ్ కలర్ బాల్స్ ఏవైతే ఉన్నది దేనికి సమానము? 20%కి సమానం. అందుకని 20% 14 అయితే రెడ్ కలర్కి సంబంధించి 100% ఎంత అని. పెరిగిన బంతులు 20%, పెరిగిన బాల్స్ ఏవైతే ఉన్నాయో పర్సంటేజ్లో 20%, బాల్స్లో వచ్చి 14 రెడ్ కలర్ బాల్స్. అందుకని క్లియర్గా మనకి రెడ్ కలర్కి సంబంధించి మాట్లాడుకుంటున్నాం. 20% 20% 14 అయితే 100% ఎంత అని అడుగుతున్నాం. కామన్గా ఉన్న 0 తీసేసినా, లేదు అనుకుంటే కనుక 25 100 కాబట్టి 14 5 14 5 ఎంత అంటే కనుక 70. రెడ్ కలర్కి సంబంధించి 70 అని చెప్తున్నాం కాబట్టి ఆ 70లో 3 పోదు, 17లో 13 పోదు, 17లో 7 పోతుంది కాబట్టి ఇంకా ఒకటే ఉంది, టికెట్ వేసుకున్నాం. అలా సగం చేసి ఆపేసుకోవడం. ఇంకా రెడ్ కలర్ బాల్స్ 70 అంటే బ్లూ కలర్ ఎన్ని అవుతాయి? 30 అవుతాయి.
అందుకని క్లియర్గా మనకి రెడ్ కలర్కి సంబంధించి బ్లూ కలర్కి సంబంధించి అడిగాడు కాబట్టి 70:30 అంటే 7:3 అవుతుంది అనమాట. 7:3 అవుతుంది. ఇక్కడ సమాధానం ఎంత అంటే 7:3 అని చెప్పొచ్చు. వాడు ఓవరాల్గా పెరిగిన బాల్స్ వచ్చి 23 అని చెప్పాడు. ఆ 23లో పెరిగిన బ్లూ బాల్స్ ఎన్ని అంటే కనుక 9 అని చెప్పాడు. అంటే పెరిగిన రెడ్ బాల్స్ ఎన్ని అంటే కనుక 14. ఆ 14 అనేది 20% కాబట్టి 20% 14 అయితే 100% ఎంత అని ఇస్తాను. అంతే, ఇంకంతకుమించి ఏం చేయాల. ఓకే, నెక్స్ట్ వన్.